మీ దగ్గరికి వస్తే ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. బీజేపీ అడ్వకేట్ కూడా. ప్రకాష్ రెడ్డి గారు అంటే సరే లీగల్గా గౌరీ గారు చెప్పారు. సరే దీంట్లో చాలా కాలంగా దీని మీద కొంత అనేక అంశాలు ఉన్నాయి. కానీ వాళ్ళ ఏదైతే విచారణలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే ఇవాళ ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సరే వాళ్ళు కూడా ఒత్తిడికిలోనే ఇచ్చారా లేదంటే దేనికిలోనే ఇచ్చారా లేదంటే, ఎందుకంటే చాలా విషయాలు చెప్పారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా పోలీస్ అధికారులు, సాధారణ వాళ్ళేం కాదు, వాళ్ళు సీనియర్ మోస్ట్ అధికారులు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని ఎట్లా చూడాలి? ముందు పెద్దలకు నమస్కారం అందరికి. ముందు నేను అడ్వకేట్ని కాస్తా, నేను బేసిక్ గా బై ప్రొఫెషన్ డాక్టర్ని అండ్ ఐఎమ్ ఆల్సో డాక్టరేట్. ఐఎమ్ నాట్ అన్ అడ్వకేట్. నేను సారీ. రెండో విషయం, పెద్దలు వారు చెప్పారు కోర్టుల నుంచి దిలీప్ మన రఘునందన్ రావు గారికి డబ్బులు ఇచ్చింది బ్యాంక్ నుంచి డ్రా చేసి ఇచ్చారు. అఫీషియల్ బ్యాంక్ లో డ్రా చేసుకున్న పైసలు కూడా పట్టుకున్నారు. దానికి ఎవిడెన్స్ ఉంది, బ్యాంక్ లో డ్రా చేస్తున్న ఎవిడెన్స్ కూడా ఉంది. దొంగ పైసలు కాదు, వాటిని కూడా బ్యాంక్ లో డ్రా చేసి పారడైజ్ నుంచి డ్రా చేసి ఫ్లైఓవర్ ఎత్తుంటే పట్టుకున్నారంటే ఇంకా వారు చెప్పినట్టు ఖచ్చితంగా ఫోన్ లో ఇన్ఫర్మేషన్ తప్పిస్తే ఇంకెక్కడ పోవడానికి అవకాశం లేనటువంటి మాది. వివేక్ గారు వాళ్ళ కంపెనీ అకౌంట్ లోంచి డ్రా చేసి అది రఘునందరావు గారు పోతుంటే ఆ ఫ్లైఓవర్ దగ్గరనే పట్టుకొని ఇంక దొంగ సొమ్ము అని చెప్పి డిక్లేర్ చేశారు. బట్ దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ అనుకోండి. జస్ట్ నేను క్లారిఫికేషన్ ఇస్తాను. బట్ అసలు విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ అధినేతను దోషి అవుతాడు సార్. పోలీసులు చేశారా, పోలీసులు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారా, కన్ఫెషన్ బిఫోర్ ది పోలీస్ అది ఎవిడెన్స్ అవుతుందా, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసినా దానికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర హోంమంత్రి లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి మొత్తం ఎపిసోడ్ లో పోలీస్ ట్యాపింగ్ చేయాలంటే గౌరీశంకర్ గారు చెప్పినట్టు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి హోమ్ సెక్రటరీ అప్రూవల్ అవసరం. హోమ్ సెక్రటరీ అప్రూవల్ కానికే నోట్ ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ నుంచి రావాల్సిందే. కాబట్టి ఏదైనా కూడా ప్రభుత్వం ప్రత్యక్షంగా బాధ్యత వహించి ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కేసు గత ప్రభుత్వ బాధ్యత మాత్రమే చెప్పదలుచుకున్నాండి. ఇంకా చాలా ఉన్నాయి. వారు చెప్పారు ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ కేసు అని. గతంలో కూడా మేము లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మా బీజేపీ ఆఫీస్, మా ట్రెజరర్, మా ఆఫీసులో అకౌంటెంట్ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి సేమ్ ఈ రాధాకృష్ణరావే, మళ్ళీ వేరే వ్యక్తి కాదు, సేమ్ రాధాకృష్ణరావు మా బ్యాంకు నారాయణగూడ చౌరస్తాలో ఉన్న బ్యాంకు నుంచి డబ్బులు బయటికి డ్రా చేసుకొని వస్తుంటే, అధికారిక సొమ్ము బ్యాంకు నుంచి డ్రా చేస్తాం, దొంగ సొమ్ము కాదు, చేసుకొని బయటకు వస్తుంటే దొంగలను పట్టుకొని ఫోన్ బ్యాంకు లోపలనే ఇంకా కొంత సొమ్ము అయితే మేము చెక్ ఇచ్చినాం, ఇంకా డ్రా చేయలేదు బ్యాంక్ అకౌంట్ నుంచి. ఆ చెక్కును కూడా తీసుకొని కేసు బుక్ చేశారండి. సేమ్ రాధాకృష్ణరావు ఎప్పుడైతే ఎవిడెన్స్ చెప్తున్నాడో సేమ్ రాధాకృష్ణరావు. కాబట్టి మీకు అర్థమై ఉంటది, అదే రాధాకృష్ణరావు ఆ రోజు మా జీపును హైజాక్ చేసి పట్టుకొని ఒక సినిమా ఫక్కీ లాగా డబ్బులు తీసుకున్నాడు. సరే, చట్టం ప్రకారం బ్యాంక్ నుంచి డ్రా చేసిన డబ్బులు కాబట్టి చట్టం ప్రకారం మన ఎంత రావాలో మనకు అంత వచ్చేస్తే దాని పని అయిపోయింది. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, రాధాకృష్ణరావు అనేటువంటి ఒక కల్ప్రిట్ ఆ రోజున కూడా ఎలక్షన్స్ డిస్టర్బ్ చేయడం కోసం చేసినటువంటి పని, మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ సిస్టమ్ డిస్టర్బ్ చేయడం కోసం అధికారికంగా సొమ్మును కూడా ఈ రకమైనటువంటి దీనికోసం పట్టుకొని సీజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినాడు. అది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే, ఇంకొక అవకాశమే లేదు. మా అకౌంటెంట్ మా ఆఫీస్ నుంచి బ్యాంకుకి వచ్చి బ్యాంక్ నుంచి డ్రా చేశాడు. ఎట్లా పట్టుకుంటారంటే దాన్ని చట్టం ప్రకారం పట్టుకోనికనే లేదు, అయినా పట్టుకునే ప్రయత్నం చేసేది ఎందుకు అంటే ఎలక్షన్ యాక్టివిటీని డిస్టర్బ్ చేయడం కోసం ఆయన చేసిన ఒక ఎత్తుగడలో భాగం అంట. అందుకోసమే ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే పట్టుబడ్డారో, ఇప్పుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని నిందితులుగా ఉన్నారో ఇప్పుడు జైల్లో, వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వానికి చట్ట వ్యతిరేకంగా మద్దతు ఇచ్చిన వాళ్ళు. అంటే పోలీసులు అందరూ మద్దతు ఇచ్చిన కాదు, పోలీసులు ఇండిపెండెంట్ గా ఉండాలి, ప్రభుత్వం అవసరమైన మేరకు చట్టం ప్రకారం ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేయొచ్చు అనేది, అది అంత జాతీయ భద్రత లేకపోతే అంతర్గత భద్రత, ఇంకా డ్రగ్స్ లేకపోతే మనీ లాంటి పెద్ద పెద్ద కేసులు ఉంటే ఇంటెలిజెన్సీ పని చేసుకోవచ్చు. కానీ అవసరమైతే ఎంఐకి హెల్ప్ చేయడం కోసం కూడా ఒకసారి మిలిటరీ ఇంటెలిజెన్సీ కూడా ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం కూడా మనం చేసుకోవచ్చు. కానీ ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద ఇటువంటి ప్రయోగం చేయడం అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకే విరుద్ధం సార్. ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, రాజ్యాంగం మనం అన్ని మార్చుకోవచ్చు కానీ ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ప్రాథమిక హక్కులు అంటాం కదా, ప్రాథమిక హక్కులను మార్చడానికి ఎవరికి ఇప్పటిదాకా అవకాశం లేదు సార్. అటువంటి ప్రాథమిక హక్కులను కాలరాసినటువంటి ఈ సంఘటన ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్. ఎందుకంటే బెడ్రూమ్ లకు తొంగి చూడడము, లేకపోతే వారి ఇండ్లకు తొంగి చూడడము, భార్యాభర్తల ఫోన్లు మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా
వ్యక్తి యొక్క పౌరుడి యొక్క ప్రాథమిక హక్కులను కాలరాసినటువంటి ప్రభుత్వం ఇది. రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వంగా పనిచేసింది. నెంబర్ 1. ఇంకొకటి డబ్బు విషయంలో కూడా డబ్బులను ఎన్నికల కోసం వాడుకోవడం కానీ, లేకపోతే ఇంకొకరి యొక్క వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం కూడా అది ప్రజాస్వామ్యాన్ని కూడా గొడ్డలు పెడతారు. అన్డెమోక్రటిక్, అన్కాన్స్టిట్యూషనల్ ప్రభుత్వం గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పనిచేసింది. కాబట్టి రాజ్యాంగ పద్ధతుల పరిధిలోనే నేను ఫీల్ అవుతున్న చట్టాలు ఏం చెప్తాయనేది నాకు తెలియదు, కానీ చట్టాలు ఎంత చెప్పినా ఏం చెప్పినా వీళ్ళను Right. కేసీఆర్ గారు దీనికి ఎవరు బాధ్యులైనా సరే, కేసీఆర్ గారిని పేరు పెట్టి చెప్పదలుచుకోలేదు, కానీ ఎవరు బాధ్యులైనా సరే గత ప్రభుత్వం బాధ్యత వహించాలి. కాబట్టి ముఖ్యమంత్రి వారి బాధ్యత వహిస్తూ ఇది కనుక ప్రూవ్ అయితే, ఇది కనుక నిజమని తేలితే ఎటువంటి చట్టసభల్లో, ఎందుకంటే చట్టం మీద భారత రాజ్యాంగం మీద అదే ప్రమాణం చేశారు. ఒకటి అంటే మిమ్మల్ని సంస్థల్లో ప్రకాష్ రెడ్డి గారు వారికి మీరు అంటున్నారు ఎటువంటి కానీ అవకాశం కల్పించకూడదని మాత్రం డిమాండ్ చేస్తారు. రైట్, అదే అధికారికంగా ఎక్కడ ఆదేశాలు ఉండవు కదా, అధికారికంగా ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఆదేశాలు చేసి ట్యాప్ చేయమని ఎక్కడ ఉంటుంది అధికారికంగా?